కన్నీరు కారుస్తున్నావా? నీ కుటుంబంలో సమస్యల కోసం కృంగిపోతున్నావా? ఏంటి నేనెంత ప్రార్థన చేసినా జవాబు రావటం లేదని బాధపడుతున్నావా? బాధపడకు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి త్వరలోనే జవాబిస్తాడు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఏకీభవించిన ప్రతి బిడల జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి తండ్రి. బిడలు ఏ సమస్యల కోసమైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నిచ్చడగు తండ్రి, సమాధానికర్త, నీకే స్తోత్రాలు రక్షణైనా, పరిశుద్ధాత్మగల దేవానైనా, బిడలకున్న ప్రతి సమస్యలన్నిటి నుంచి నువ్వు విడిపించండి. బిడలకున్న బాధనంతా తీసివే తండ్రి నైనా. బిడలు చెప్పుకోలేని సమస్యలతో కుటుంబంలో నలిగిపోతున్నారయ్యా నైనా. వారు ఎంత ప్రార్థన చేసినావనైనా కార్యం జరగటం లేదని నిరుత్సాహాన్ని తీసివేయండి నైనా. బిడలకున్న నిరుత్సాహం నుంచి విడిపించండి దేవానైనా. బిడల జీవితంలో నీ కార్యములు జరిగించండి దేవానైనా. పరిశుద్ధాత్మగల దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా నాయన. పరిశుద్ధుడానికే వందనాలు తండ్రి నైనా. బిడల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నైనా. బిడలు నేను విశ్వాసమైన నేత్రములతో చూడగలిగే కృపనివ్వు తండ్రి. విశ్వాసాన్ని ఇవ్వండి తండ్రి. బిడలో ఉన్న నిరుత్సాహాన్ని తీసివేయండి, బాధను తీసివేయండి, కృంగుదలను తీసివేయండి తండ్రి నైనా. బిడలకి నైనా నీ కృపని కుమ్మరించండి. బిడలకు మంచి ఆరోగ్యాలు దయచండి తండ్రి. బిడలు చేసే పనుల్లో నీ కృపను కుమ్మరించండి తండ్రి నైనా. వారి ఆర్థిక సమస్యలతో నైనా కృంగిపోతున్నారేమో, కానీ ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి. బిడల జీవితాల్లోనైనా అప్పులైపోయినైనా వడ్డీలు కట్టుకోలేక నలిగిపోతున్నారేమో నైనా. వారు ఎంత సంపాదించినా చిల్లి సంచిలో పడినట్టే అవుతుందేమో తండ్రి నైనా. వారికి నైనా నువ్వు దీవిస్తేనే కదయ్యా. నీ ఆశీర్వాదం వారికి దయచేయండి తండ్రి నైనా. బిడల్ని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి నైనా. నీ హస్తం బిడలకి తోడుగుంచండి తండ్రి. నీ కృపని బిడలకి తోడుగుంచండి తండ్రి నైనా. నీ సన్నిధి బిడలకి తోడుగుంచండి తండ్రి. వారి సరిహద్దులు విశాలపరచండి తండ్రి నైనా. వారి పక్షంలోనైనా నువ్వు కార్యం జరిగించండి తండ్రి నేను. వారికున్న ప్రతి సమస్యల నుంచి నువ్వు విడిపించండి తండ్రి నేను. బిడ్డలు ఎంతగా ప్రయత్నించినా నైనా ప్రయత్నాల్లో విజయం పొందుకోలేకపోతున్నారేమో నైనా. నీ విజయం దయచండి తండ్రి నైనా. బిడ్డలకున్న కృంగిదలను తీసివే తండ్రి. నిరుత్సాహంతోనైనా నిరుత్సాహపడిపోయినైనా ప్రార్థనలో అవిశ్వాసంతో ప్రార్థిస్తున్నారేమో నైనా. బిడ్డలకున్న అవిశ్వాసాన్ని తీసివేసినైనా బిడ్డలకు విజయం ఇవ్వండి తండ్రి. బిడ్డలకి నైనా విశ్వాసం దయచండి తండ్రి నైనా. నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడన్న ఆలోచన దయచేయండి తండ్రి నాయన. బిడల జీవితంలోనైనా నా దేవుడు నా కోసం చేస్తాడన్న నేను విశ్వాసంతో చూడగలిగే కృపనివి తండ్రి నాయన. అటువంటి మనసును దయచేయండి, అటువంటి హృదయాన్ని దయచేయండి తండ్రి. సైతానైతే బిడ్డల్ని గలిబిలి పెడుతుంది తండ్రి నాయన. నువ్వింత ప్రార్థన చేస్తున్నావు, నీ జీవితంలో ఏం కార్యం చేస్తున్నావు, ఏం జరుగుతుందని నైనా బిడ్డల్ని నైనా అవిశ్వాసంలో పడవేస్తుంది తండ్రి నైనా. అటువంటి నైనా దీన స్థితిలోకి బిడ్డలు వెళ్ళకంట నైనా. సైతానికి లోబడకంట నాయన. నీ వైపు చూసే కృపను దయచేయండి తండ్రి. నీ వైపు చేతులెత్తి మోకరించి నీ సన్నిధిలోనైనా ఏది అడిగితే అది ఇస్తానన్నావు కదయ్యా నైనా. నీ బిడ్డలు నీ సన్నిధిలో అడుగుతుండగా నైనా బిడల పక్షంలో నీ కార్యములు జరిగించండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. బిడల్ని నీ వైపు తిప్పుకోతండి. ఏ అపవాది నైనా బిడల్ని శోధించడానికి వీల్లేదు తండ్రి నైనా. సైతానైతే నైనా నైనా నువ్వింత చేస్తున్నావు, ఏం జరుగుతుందని నైనా నిరుత్సాహంలోకి పడవేస్తాడు నైనా. సైతాను కుయుత్తులై పనిచేయకంట నైనా. బిడలు మోకరించి ప్రార్థిస్తుండగా బిడల ప్రార్థన విన్నపాలకి నువ్వు జవాబు ఇవ్వండి దేవా. నీకే స్తుతులు స్తోత్రములు తని వారికున్న అవమానాలు తీసివేతండి నైనా. వారి బంధువులేనైనా బిడలను అవమానకరంగా హేళనగా చూస్తున్నారేమో తండ్రి నైనా. వారికున్న అవమానాలు నిందలన్నీ కొట్టివేతండి నైనా. వారిని ఘనమైన పాత్రలుగా చేతండి. వారిని దీవించండి దేవా. వారిని ఆశీర్వదించండి తండ్రి. బిడల పక్షముననైనా నీ విజయం ఇవ్వండి. బిడ్డల్ని దీవించండి తండ్రి నైనా. బిడలు చేసే పనుల్లో నీ కృపించండి తండ్రి. నీ మార్గంలో స్వరాలం చేతండి నైనా. బిడలకి జాబు లేని బిడలకు జాబులను సిద్ధపరచండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ నైనా జాబుల కోసం ఎంత ప్రయత్నించినా కానీ నైనా జాబు రాక నైనా బాధపడుతున్న బిడ్డల పక్షంన నైనా కుటుంబంలో నీ కార్యములు జరిగించి దేవా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నైనా. యవ్వన కాలంలో బిడ్డల్ని నైనా నీ వైపు తిప్పుకోతండి. యవ్వన కాలంలో బిడ్డలు నైనా ఏ పాపమని యూబులో పడిపోవడానికి వీల్లేదు తండ్రి. కుటుంబంలోనైనా నైనా కుటుంబంలోనైనా తాగుడనే వ్యసనం నుంచి విడిపించండి తండ్రి నైనా. భార్యాభర్తల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తీసివేతండి నైనా. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేతండి. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని దయచేయండి తండ్రి. విడిపోతున్న కుటుంబాన్ని కలపండి దేవానైనా. విడిపోతున్న భార్య భర్తల్ని కలపండి తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా
నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నిచ్చడుగు తండ్రి నాయన, ఏ కుటుంబంలో అయితే గలిబిలితో ఉంటుందో గలిబిలంతా తీసివేతండి. కుటుంబంలో శాంతిని, సమాధానం, నెమ్మదిని దయచండి తండ్రి నాయన. కృంగిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి నాయన. బాధల్లో, కష్టాల్లో, అవమానాలు, నిందలతో ఉంటున్న వారికి నైనా నీ ఘనతనివ్వండి తండ్రి నాయన. ఈ ఆశీర్వాదం దయచండి తండ్రి. బిడలకున్న ప్రతి ఒక్క అవసతులు యేసు నామమున తీర్చండి తండ్రి. కొంతమంది బిడలు చెప్పుకోలేకనైనా నలిగిపోతున్నారు, కన్నీటితోనైనా ప్రార్థిస్తున్నారు. వారి కన్నీరుని నైనా నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి నైనా. వారి కన్నీటి ప్రార్థనకి జవాబు ఇవ్వండి తండ్రి. వారి కన్నీరుని నైనా నువ్వు చూస్తున్నావు తండ్రి నైనా. బిడ్డల ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వే తండ్రి నైనా. నేను ఎవరికైనా ఒక సమయం వస్తుంది తండ్రి నైనా. ఆ సమయం వరకు వేచి ఉండాలి తండ్రి. నువ్వు నైనా నీ బిడ్డల్ని నైనా అవమానాలు పరిచే దేవుడు కాదు కదా తండ్రి నైనా. బిడ్డల జీవితంలో నీ కార్యం జరిగిస్తావు తండ్రి. బిడ్డల మొర ఆలకిస్తావు. తగిన సమయంలో నీ గొప్ప కార్యాలు జరిగిస్తావు తండ్రి నైనా. అటువంటి కృపని బిడ్డలకి దయచేయండి తండ్రి. నా దేవుడు నాయన మా కోసం కార్యాలు చేస్తాడని విశ్వాసమైన నేత్రములతో చూడగలిగే కృపనివ్వండి. వారి ప్రార్థన విన్నపంలో నీ పాదాలు చెంత పెడుతున్నాం దేవా నాయన. నా దేవుడి త్వరలోనే నా కార్యం చేస్తాడన్న ఆలోచన కృపని ఆ విశ్వాసంతో నైనా చూడగలిగే కృపనివ్వండి. బిడ్డల్లో నా విశ్వాసాన్ని తీసివేసినైనా నీ తట్టు చేతులెట్టి ప్రార్థిస్తుండగా బిడ్డల మొరాలకించండి తండ్రి. బిడ్డల పక్షంని నీ కార్యం జరిగించండి. కుటుంబంలో నా అవసరాలన్నీ తీర్చివండి. బిడ్డల జీవితంలో నీ కార్యములు జరిగించండి తండ్రి నేను. గర్భఫలము లేక అవమానాలు పాలవుతున్నారేమో తండ్రి నేను. బిడ్డలకి గర్భఫలం దయచేయండి తండ్రి. బిడ్డల జీవితంలో నైనా గర్భం తెరవండి అయ్యా నైనా. గర్భఫలము దయచేయండి తండ్రి. వచ్చే సంవత్సరం కల్లా వారి ఒడిలో బిడ్డుండే నైనా వాగ్దానాలు నెరవేర్చండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మడ నూతన సంవత్సరంలో కడిగి పెట్టారు తండ్రి. బిడ్డల జీవితంలో నీ కార్యములు జరిగించండి. బిడ్డలకున్న ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నైనా. బిడ్డ వివాహ విషయంలో నీ కార్యం జరిగించండి. వయసు వచ్చేసి వివాహం కాక బాధపడుతున్నారేమోనైనా వివాహ విషయంలో నీ కార్యములు జరిగించండి తండ్రి నాయన. వివాహం చేసుకుంటున్న బిడ్డలకి ధనాన్ని సమకూర్చండి తండ్రి నాయన. కొంతమంది బిడ్డలు వివాహాలు చేసి గృహాలు కొనుక్కొని నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి నేను. వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ప్రతి ఒక్క సమస్యలకి నీ విడుదల దయచండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క శోధనలు తీసివేయండి అయ్యా. కొంతమంది బిడ్డలు అనారోగ్యంతో కృంగిపోతున్నారయ్యా నాయన. అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవానికే వందనాలు. కొంతమంది కుటుంబాల్లో అయితే నైనా బిడ్డల మాట వినకనైనా నేను తల్లిదండ్రులలో ఉన్న వేదనంతా తీసివేతండి. బిడ్డల కోసం మనోవేదనకి చెందుతున్నారు తండ్రి. వారి బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి నైనా బిడ్డలు నైనా ఎంతగానో కృషించిపోతున్నారు తండ్రి నైనా. వారికి ఉన్న బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దండి. ఆశీర్వదించండి దేవా నైనా. కుటుంబంలో భర్త సరిగా లేకనైనా బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా నైనా. వారి భర్తలను మార్చండి తండ్రి నైనా. కుటుంబంలో శాంతి, సమాధానం, ఐక్యతను దయచండి తండ్రి దేవానైనా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవానైనా. పరిశుద్ధాత్మడానైనా ఏసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు తండ్రి. నేను ఏ కుటుంబంలో నెమ్మది లేదో ఆ కుటుంబంలో శాంతి, సమాధాన, నెమ్మదిని దయచేయమని కుటుంబాలన్నీ దీవించండి తండ్రి. నేను యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అన్నావు కదయ్యా. నేను బిడ్డలకు ఆశీర్వాదం దయచండి. బిడ్డలకున్న కన్నీరుని అంతా తుడిచివేసి బిడ్డల జీవితంలోని కార్యములు జరిగించి ఆశీర్వదించి మీరులు తినింపమన్నైనా. ఈ కొద్ది ప్రార్థన నీ పాదస్థాన్ని తీర్చుకొని త్వరలో ఫలం దయచేయమన్నైనా. బిడ్డలందరినీ నీ పాదాలు చెంత పెడుతూనైనా నీ అగ్నస్థలకు అప్పచెప్తున్నాం తండ్రి. ఏకీభవించిన ప్రతి కుటుంబంలో నా అవసరతలు, ప్రతి సమస్యల నుంచి విడిపించండి. వారి ప్రార్థన విన్నపాలన్నీ నీ పాదాలు చెంత పెడుతున్నాం తండ్రి. నేను వారి ప్రార్థన విన్నపాలకి జవాబు ఇచ్చావని నేను నమ్ముతున్నాం తండ్రి. ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలో నీ కార్యములు జరిగించమని, ఆశీర్వదించమని, కుటుంబంలో శాంతి, సమాధానం, ఐక్యత, ఆదరణ దయచమని, బిడ్డలను ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా దీవించి నీ మేలులతో నింపి నీ సహాయం దయచమని, కుటుంబానంతా నీ పాదాలు చెంత పెడుతూ నాయన ఈ కొద్ది ప్రార్థన నీ పాద సన్నిధి తెచ్చుకొని త్వరలో ఫలం దయచేయమన్నైనా. నజరుడని యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాధపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. దేవుడు మీ జీవితంలో గొప్ప మార్గాలు స్వరాలం చేసి దీవిస్తాడు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన కుటుంబాల్లో గొప్ప కార్యం జరుగుతుందని విశ్వాసంతో ఉండండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. ఏదైనా సమస్యలు ఉంటే కామెంట్లో పెట్టండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు విశ్వాసంతో చూడండి అంటే దేవుడు గొప్ప మార్గాలు తెచ్చి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాం తండ్రి. అందరికీ వందనాలు.